హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు టైం అయితే 3 o'clock అయింది. 3 o'clock ఇన్ ది మార్నింగ్. ఈరోజు ఏంటంటే మీకు మొన్న ఆల్రెడీ చెప్పినట్టే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రోజు పెట్టుకుని క్లియర్ చేసేద్దాం అనుకున్నాను కదా. అండ్ ఈరోజు అయితే నేను వంజంగి వెళ్దాం అనుకుంటున్నాను. వంజంగి అంటే ఆల్మోస్ట్ ఒక 120 or 110 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ నా రూమ్ నుంచి అప్ అండ్ డౌన్ కలిసి ఒక 220-240 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మెయిన్ అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే వింటర్ సీజన్లో అక్కడ చాలా బాగుంటుంది. లంసింగి వ్యూ పాయింట్స్ అవి ఎలాగ ఉంటాయో అక్కడి నుంచి కూడా అలాగే ఉంటుంది. అండ్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది కంపల్సరీగా. ఒక 4 kilometers అలా ట్రెక్కింగ్ ఉంటుంది. వన్స్ మేము పాడేరు రీచ్ అయిపోయిన తర్వాత ఒక 1 kilometer అలాగా బైక్ పక్కన పార్క్ చేసేసి ఇంకా డైరెక్ట్గా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. 4 kilometers. అందుకనే మేము ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాము. అక్కడి నుంచి మళ్ళీ ఒక ట్రెక్కింగ్ అంటే ఇంచుమించు ఒక 1.5 hour దానికి ట్రెక్కింగ్ అయిపోతుంది. హిల్ టాప్కి వెళ్ళడానికి. నేను ఒక్కనే కాదు, మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 members వెళ్తున్నాం అనమాట. విత్ ఇన్ 5 bikes. లగేజ్ ఏం లేదు కానీ జస్ట్ హ్యాంగ్ బ్యాగ్లో నా చార్జర్స్, సేనా చార్జర్, నా బైక్ చార్జర్స్ అండ్ చిన్న చైన్ లూప్స్ అవి ఉన్నాయి అంతే. అండ్ వన్స్ నేను మళ్ళీ గోప్రో వ్యూలో కలుద్దాము. రైడ్ అప్డేట్ వచ్చి ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి ఒక 40 kilometers 50 kilometers దూరం వచ్చాము. ఇంకా మా డెస్టినేషన్కి 65 kilometers ఉంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. టైం అయితే 5:20 అయింది. అండ్ ఇక్కడ ఫాగ్ ఎంత లెక్కలో ఉందంటే ఈవెన్ మీకు ఈ విండో చూస్తేనే అర్థమైపోతుంది. మొత్తం అంతా ఫాగ్ పట్టేసింది. చలి మాత్రం మామూలుగా లేదు. నా సన్ రైజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గోపురం ఆన్ చేస్తాను. అప్పటి వరకు మీ చీకట్లో ఏం కనిపించదు. రోడ్ అయ్యా మొత్తం కరువులే. అరకు ఘాట్ రోడ్ మీద దారుణంగా ఉంది ఇదైతే. అక్కడైతే కనీసం 1-2 మనుషులైనా తగులుతారు. ఇందులో అయితే ఎవడో లేడు. మొత్తం చూడండి ఎంత ఇన్క్లినేషన్ ఉందో. ఇది ఎలా ఎక్కుతుందో ఇంకా ఎక్కలేకపోతుంది ఇది మొత్తానికి. కానీ ఈ టైంకి ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. పైకి వెళ్ళిపోతే ఇంకా మంచిగా ఉంది వ్యూ. కొంచెం ఘాట్ రోడ్ పైకి వచ్చేటప్పటికి చలి ఇంకా పెరిగిపోయింది. యాక్చువల్గా సన్ రైజ్ అయితే చలి తగ్గుతుంది. ఇదేందో ఈ సన్ రైజ్ అవుతున్నా ఇక్కడ పైకి వచ్చేటప్పటికి కంప్లీట్గా చలి పెరిగిపోతుంది ఫుల్గా. అసలు ఫోటో సెక్షన్ అయ్యింది. అసలే లేటరా బాబు అంటే మా వాళ్ళు కింద మంచిగా వ్యూ వస్తుందని చెప్పి ఆగిపోయారు. ఆల్మోస్ట్ ఇంకొక 20 kilometers ఉంటుంటుంది. ఒక 1/2 hourలో పైకి వెళ్ళిపోతాం. కానీ మెయిన్ ఇబ్బంది ఏంటంటే అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. 20 kilometers తర్వాత నుంచి ఆ ట్రెక్కింగ్ అసలైన మజా. వ్యూ ఇప్పటికే ఇలాగ ఉందంటే వన్స్ పైకి ఎక్కిన తర్వాత అయితే మాకు అల్టిమేట్ అనిపిస్తుంది బాబాయ్. వైజాగ్ దగ్గరలో ఎవరన్నా ఉంటే అరకు చూసి బోర్ కొట్టేసి లంసంగి చూసి బోర్ కొడితే డైరెక్ట్ ఈ వంజంగి రోడ్డుకి రండి. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకైతే. క్లౌడ్స్
ఇంకొక రెండు టర్నింగ్స్ తిరిగామంటే ఇంకా డైరెక్ట్గా ఘాట్ సెక్షన్లో, ఘాట్స్ డైరెక్ట్ క్లౌడ్స్లోకి వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పుడే ఇలాగ ఉందంటే ఇంకా పైకి ఎక్కితే ఇంకెలాగ ఉంటుందో వ్యూ. ఓహో, రైట్ సైడ్ మొత్తం కంప్లీట్ ఇంకా ఫాగ్తో నిండిపోయింది. ఓ, లిటరల్లీ ఒక 10-20 ఫీట్ దాటిన తర్వాత కూడా ఎప్పుడూ కనిపించట్లేదు. నాకైతే మామూలుగా లేదు. ఏదో ఊటీ కొడైకెనాల్ ఎలా ఏ లెక్కలో ఉంటే అంత నేను డైరెక్ట్ ఊటీ వెళ్ళాను, కొడైకెనాల్ వెళ్ళాను. నేను వెళ్ళిన సీజన్స్ కూడా కరెక్ట్ సీజన్స్ కూడా వెళ్ళాను, కానీ ఇంత దారుణంగా అయితే లేవు. మామూలుగా లేదు మరి. ఫాగ్ ఫాగ్ చలి చలి ఘోరంగా ఉంది. ఏమి 20 ఫీట్ వరకు కనిపిస్తుంది. దాని తర్వాత అయితే ఇంకా అసలు మొత్తం ఏం కనిపించట్లేదు. అటు ఇటు మొత్తం బాగే కదా. అయితే కార్లోకి వెళ్ళిపోతున్నారు నీట్గానే. వాళ్ళకైతే చలిగిలి ఏం తెలీదు, నీట్గా కాంగులు వెళ్ళిపోతున్నారు. ఇంతసేపు కష్టపడి ఎక్కింది ఆ వ్యూ కోసం.
ఆల్మోస్ట్ ఒక ఆ కింద నుంచి అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వచ్చాం. మెయిన్ అయితే పైకి వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే అటువైపు వ్యూ చాలా బాగుంటుంది. ఇంకొంచెం దూరం ఇప్పుడు వరకు అయితే అక్కడ అటువైపు వ్యూ పాయింట్ చూస్తాము. ఇప్పుడు డైరెక్ట్గా ఆ పైకి ఎక్కేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే అటువైపు వ్యూ అంతా మాకు దాంట్లో కనిపించింది. అండ్ అటువైపు ఉన్న వ్యూ అక్కడి నుంచి కనిపిస్తుంది. ఒక్కసారి లొకేషన్ అయితే మరి మామూలుగా లేదు. నాకు తెలిసి డియోమలి మీద ఈ లొకేషనే బాగుందన్నారు చాలామంది. ఎవరైనా డియోమలి వెళ్ళేటట్టు అయితే అక్కడికన్నా వంజంగి ప్రిఫర్ చేయండి. వైజాగ్కి దగ్గర కూడా. డియోమలి అయితే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది. ఇది అయితే 110 అలా ఉన్నది అంతే. అండ్ మీరు ఎర్లీ మార్నింగ్ అని స్టార్ట్ అయిపోయేటట్టు అయితే మార్నింగ్ క్లౌడ్స్ ఉన్న టైంకి అయితే రాగలుగుతారు. కానీ కొంచెం లేట్ అయిందంటే ఇక్కడ సేమ్ లంసింగ్ వ్యూ పాయింట్లో ఎట్లా క్లౌడ్స్ అయితే క్లియర్ అయిపోతాయో ఇక్కడ కూడా అట్లనే క్లియర్ అయిపోతాయి. అది ఆలోచించుకొని మీ టైం అన్నది అది ఆలోచించుకొని మీరు ఏ టైంకి స్టార్ట్ అయ్యింది అన్నది ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్గా నేను ఇల్లు ఎక్కుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్నిటిలో పీక్ పాయింట్ అదే. అందుకనే ఆ పీక్ పాయింట్ కూడా ఎక్కేస్తే వచ్చిన దానికి జస్టిఫికేషన్ ఉంటుందని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకొంచెం ఉంది, అది కూడా ఎక్కేస్తే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇందాక అక్కడికి ఇంకొంచెం దూరం ఆ ఫ్లాగ్ వరకు వెళ్తే ఈ రోజుకి మా డెస్టినేషన్ అయితే కంప్లీట్ అయినట్టే. వస్తుందా షారుఖ్ మనం తీసుకున్నాం. బాగుందా బాలేదా చూస్తావా? మెయిన్ అయితే ఇదే మా ఫైనల్ డెస్టినేషన్. మేము ఫస్ట్ అయితే అక్కడే ఉండిపోదాం అనుకున్నాం, కానీ ఇది ఇంకా దాని మీద పీక్ పాయింట్, అందుకని దీనికి వచ్చామన్నమాట. దానికి దీనికంటే అంత డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఇటు సైడ్ వ్యూ అంతా ఒకటే. కానీ మెయిన్ అటువైపు వేరే వ్యూ ఉంది. హోలీ ఇటువైపు అయితే ఇంకా బాగుంది. హిల్స్ వలన చల్లగా గాలి తగులుతుంది. ఎవరన్నా డియోమలికి వంజంగికి అరకుకి మధ్యలో ఉంటే బ్లైండ్గా వంజంగి ఫిక్స్ అయిపోండి. ట్రెక్కింగ్ అయితే నాకు తెలిసి 3.5 to 4 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. నడవడం కాదు, డైరెక్ట్ కొండలు ఎక్కేయడమే. కానీ కన్ఫర్మ్గా ఏదో ఒక రోజు మళ్ళీ క్యాంపింగ్ అయితే కన్ఫర్మ్గా చేస్తాను, కానీ టైం పడుతుంది. మళ్ళీ ఒక 1 month అట్లా ప్లాన్ చేయలేదు. అలాగా ఇంత పైకి ఎక్కడం ఎక్కేస్తాం, కానీ ఈ వ్యూ పాయింట్ కోసం
ఇంత పైకి ఎక్కడం ఎక్కేస్తాం కానీ మళ్ళీ దిగేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు వరకు బాగా పరిగెట్టుకుంటూ పైకి ఎక్కిస్తాము. ఇప్పుడు దిగేటప్పుడు మాత్రం అటు ఇటు చూసుకుంటూ స్లోగా దిగాలి. లైట్ ట్రెక్కింగ్ అంతా అయిపోయింది, కిందకి దిగిపోయాం. మళ్ళీ డైరెక్ట్గా టైం 12 అయింది. మేము మా పైకి ఎక్కేటప్పటికి 8 అయ్యింది. కానీ కొంచెం టైం స్పెండ్ చేసి అలాగ ఒక 3-4 అవర్స్ స్లోగా దిగామన్నమాట. అండ్ నేనైతే రిటర్న్ వ్లాగ్ ఏం చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా చూపించిందే. ఇందాక వచ్చినప్పుడే చూపించాను కదా, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వ్లాగ్ చేస్తే అంత కిక్ ఏం అనిపించదు. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడెక్కడ ఉందో తెలియటం కోసం నా వీడియో ఎవరికన్నా షేర్ చేస్తానంటే షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.